ఇవాళ 100 పడకల ఆసుపత్రి ఉండే సిద్దిపేటలో. మన పాత ఆసుపత్రి 100 పడకలతో ఉండే. ఇప్పుడు 100 ఏమైంది? ఎన్ని అంతలు పెరిగింది? 10 ఏళ్లలో 10 అంతలు పెరిగింది. నిజంగా కలనా నిజమా అన్నంత గొప్పగా జరిగింది. ఇది సాధ్యమైందంటే తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల సాధ్యమైంది. లేకపోతే అంత ఈజీగా జరిగే పని కాదు ఇది. అంత గొప్ప కార్యక్రమం ఈరోజు సిద్దిపేటలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కడుతూ ముఖ్యమంత్రి గారు పిల్లల్ని, మన పిల్లలు ఒక హమాలీ పిల్లలు, ఒక రైతుల పిల్లలు, కార్మికుల పిల్లలు, ఆటో రిక్షా డ్రైవర్ పిల్లలు ఇలా డాక్టర్లుగా తయారు చేస్తున్న గొప్పతనం మన కేసీఆర్ గారు. లోపల ఇప్పటిదాకా ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన పిల్లలతో మాట్లాడిన ఒక అర్ధగంట సేపు. 175 సీట్లుంటాయి మన కాలేజీలో. ప్రతి సంవత్సరం 175 మంది డాక్టర్లు తయారై బయటకు పోతా ఉంటారు. ఏడాదికి 175 డాక్టర్లను తయారు చేస్తుంది మన సిద్దిపేట మెడికల్ కాలేజ్. ఆ 175 మంది పిల్లలతో లోపల చాలాసేపు మాట్లాడినా. ఆ పిల్లలు మాట్లాడుతుంటే వింటుంటే ఎంతో సంతోషమైంది. అయితే ఈ 175 సీట్లలో ఒక 25 సీట్లు దేశం మొత్తం రావడానికి అవకాశం ఉంటుంది.